అస్సలాము అలైకుం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ జోయా. ఈరోజు నేను హెల్త్ రిలేటెడ్ అయిన ఒక మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తాను. ఈ వీడియో ఎల్డర్స్కి, యంగర్స్కి, అలాగే చిల్డ్రన్స్ అందరికీ యూజ్ అవుతుంది. మరి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. లెట్స్ స్టార్ట్. ఎవ్రీ హ్యూమన్కి ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి. లైక్ కోపం, బాధ, సంతోషం, స్ట్రెస్, ఇలా ఎన్నో. మనం ఏదైనా ఎమోషన్ని ఫీల్ అయినప్పుడు ఆ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయటం తప్పు కాదు. ఇది చాలా హెల్దీ. కానీ కొంతమంది ఎమోషన్స్ని క్యారీ చేస్తూ దాన్ని ఒక హ్యాబిట్ లాగా మార్చుకుంటారు. ఇలాంటి అలవాటు ఉన్నవారికి ఖచ్చితంగా హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. Habitual emotions can damage our health. గ్రీఫ్ అంటే దుఃఖము. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. Grief weakens your lungs. ప్రతి చిన్న విషయానికి ఏడ్చే అలవాటు ఉన్నవారికి లంగ్స్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. యాంగర్ అంటే కోపము. లివర్ అంటే కాలేయం. యాంగర్ వీకెన్స్ యువర్ లివర్. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చే అలవాటు ఉన్నవారికి లివర్ వీక్ అయ్యే అవకాశం ఉంది. స్ట్రెస్ అంటే ఒత్తిడి. బ్రెయిన్ అంటే మెదడు. హార్ట్ అంటే హృదయం. స్ట్రెస్ వీకెన్స్ యువర్ బ్రెయిన్ అండ్ హార్ట్. ఈ ఎమోషన్ గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చాలామంది కిడ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. అది ఒక హ్యాబిట్ మాత్రమే అనుకుంటారు. కానీ ఆ గేమ్స్ ఆడే సమయంలో వారి బ్రెయిన్ అండ్ హార్ట్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో వారికి బ్రెయిన్ అండ్ హార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటుంది. ఫియర్ అంటే భయము.
కిడ్నీ అంటే మూత్రపిండాలు. ఫియర్ వీకెన్స్ యువర్ కిడ్నీ. అనవసరమైన విషయాలకి కూడా భయపడే అలవాట్లు ఉన్నవారికి ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. వర్రీ అంటే విచారము. స్టమక్ అంటే జీర్ణాశయం. వర్రీ వీకెన్స్ యువర్ స్టమక్. ఎక్కువగా లోన్లీనెస్ ఫీల్ అవ్వటం, వర్క్ టెన్షన్స్తో బాధపడడం ఇలాంటివి అలవాట్లు ఉన్నవారు స్టమక్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. Please don't carry habitual emotions. భావోద్వేగాలని ఎక్స్ప్రెస్ చేయండి, కానీ అలవాటుగా మార్చుకోకండి. స్మైల్ స్మైల్. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ హ్యాపీ హెల్దీ లైఫ్ని లీడ్ చేయండి. Be careful your health. Health is valuable more than wealth. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Keep watching my videos. Bye friends.